హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి వీసా వంటలు ఛానల్. దీంట్లో మేము ఓన్లీ ఫుడ్ వ్లాగ్స్ కాకుండా రెగ్యులర్ ట్రావెల్ అప్డేట్స్, మేము డే టు డే చేసే యాక్టివిటీస్ ఇలా అన్నీ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇంకేమన్నా ఐడియాస్, సజెషన్స్ ఉంటే మీరు మాకు చెప్పండి. అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ దోస్ ఐడియాస్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ. ఈ వీడియో మీరు చూస్తున్నది బోట్ రైడ్. మీకు లాస్ట్ వీడియో మీరు నాది ఫుల్గా చూసుంటే మీకు అర్థమవుతుంది నేను బోట్ రైడ్ గురించి వీడియో పెడతా అన్నానని. సో ఇది ఆ బోట్ రైడ్. ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము, ఆ బోట్ రైడ్లో వాటర్ అదంతా జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్, లైక్ స్మాల్ వీడియో ఇది. సో చూడండి, బోర్ కొట్టకుండా లాస్ట్ వరకు జస్ట్ వీడియోని నైస్ వ్యూస్ అండ్ ఎంజాయ్ చేయండి. హోప్ యూ విల్ లైక్ ఇట్. ఇది వచ్చేసి ఒక 30 to 45 minutes రైడ్, మేబీ లైక్ 1 hour పట్టిద్ది. సో మనకి రిసార్ట్లో బుక్ చేసుకుంటే అది ఫ్రీ రైడే. సో ఆర్ఎల్స్ మీకు ఎంట్రీ పాస్తో కూడా ఉంటుంది, లేకపోతే సమ్ $20 ఏమో ఛార్జ్ ఉంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎండ మాత్రం గట్టిగా కొట్టింది, బట్ స్టిల్ ఆ వాటర్లో ఇలా వెళ్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో ఇది చాలా ఫేమస్ లేక్ అనమాట. చాలా షూటింగ్స్ జరిగాయి ఇక్కడ, లైక్ మూవీ షూటింగ్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మాకు అప్పుడు బోట్ టూర్లో చెప్పింది ఏంటంటే స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి జరిగింది అని. ఇంకా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ పేర్లు కూడా చెప్పారు, కానీ నాకేం గుర్తులేవు అవి. బట్ స్ట్రేంజర్ థింగ్స్ అయితే మనందరికీ తెలుసు. అండ్ దేర్ వాజ్ సమ్ సీన్స్ షార్ట్ హియర్. స్ట్రేంజర్ థింగ్స్లోని కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారని చెప్పారు. అండ్ దిస్ ఈజ్ ఏ మ్యాన్ మేడ్ లేక్. సో మోస్ట్ ఆఫ్ ద అమెరికాలో ఉన్న లేక్స్ అన్నీ కూడా మ్యాన్ మేడ్ అంట, నాకు అప్పుడే తెలిసింది. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మ్యాన్ మేడ్. చిన్న డ్యామ్ కూడా కట్టారు దీనికి, వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి. సో చాలా పకడ్బందీగా ఎప్పుడో ప్లాన్ చేశారు దీన్ని. బట్ ఇట్స్ ఎ గుడ్ లొకేషన్. మీరు ఇందులో కయాకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక అతను కయాకింగ్ చేస్తున్నాడు. సో యూ కెన్ రెంట్ కయాకింగ్ అండ్ యూ కెన్ డూ ఎ కయాకింగ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ప్యాడల్ బోర్డింగ్. బట్ బీ కేర్ఫుల్, వాటర్ అయితే నాట్ సజెస్టెడ్ ఫర్ స్విమ్మింగ్ అని చెప్పారు వాళ్ళు. బట్ యునో మన ఇండియాలో కన్నా చాలా బెటర్గానే ఉంటాయి వాటర్ క్వాలిటీ కానీ ఏదైనా. బట్ యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్. అండ్ వాటర్ స్మెల్ అయితే అసలే లేదు, బాగానే ఉండే అంతా నార్మల్గా. ఇట్ వాస్ సో గుడ్, రిలాక్సింగ్. అండ్ చూస్తున్నారు కదా, స్టోన్ మౌంటైన్ చుట్టూ తిరుగుతూ ఉంది ఇది. సో మధ్యలో మౌంటైన్ ఉంది అక్కడ. అండ్ చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే. అండ్ వాళ్ళు చెప్పారనమాట ఈ ఐలాండ్స్ ఎందుకు పెట్టారు ఏంటి అని, ఫర్ సమ్ పర్టికులర్ రీజన్స్. ఇవి చూస్తున్నారు కదా, చిన్న నొమాదిక్ స్టైల్ ఆఫ్ లివింగ్. మనం కాబనాస్ రెంటల్ తీసుకున్నట్టు ఇది ఒక చిన్న నొమాదిక్ స్టైల్ ఆఫ్ రెంటింగ్ అనమాట. ఈ చిన్న నొమాదిక్ స్టైల్ ఆఫ్ రెంటింగ్ కూడా మనం రెంట్ చేసుకొని అక్కడ ఉండొచ్చు, లైక్ క్యాంపింగ్ గ్రౌండ్స్ లాగా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక చిన్న మినీ ఐలాండ్. ఇట్స్ అ వెరీ స్మాల్ మినీ ఐలాండ్. అండ్ దాని దగ్గర కూడా వాళ్ళకి కొన్ని ఉన్నాయని చెప్పారు, లైక్ యూనో సమ్ టైమ్స్ ఇఫ్ సంబడి గెట్స్ స్ట్రక్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్. అండ్ ఇప్పుడు ఇది ఈ స్పాట్ చూస్తున్నారు కదా, ఈ స్పాట్ దగ్గర మేబీ 1920s ఆర్ ఐ డోంట్ నో, మేబీ బిఫోర్ దాట్, వెన్ ద ఫ్లైట్స్ వర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్, ఫ్లైట్స్ కనిపెట్టినప్పుడు ఒక ఫ్లైట్ వచ్చి దాని మీద క్రాష్ అయిందంట. ఆ క్రాష్ అయినప్పుడు చివరికి అందులో ఉన్న పైలట్ బతికాడంట. అది మిరాకిల్. బతికి అదంతా దిగి నడుచుకుంటా బయటకు వచ్చి హాస్పిటల్కి ఫోన్ చేసి వెళ్ళాడనమాట. సో దట్ వాజ్ ద స్టోరీ. ఆయన మళ్ళీ కూడా క్రాష్లో, మళ్ళీ ఫ్లైట్ క్రాష్లోనే చనిపోయాడంట చివరికి. హీ యూస్ టు ప్లే అలాట్ విత్ ద ఫ్లైట్స్ అని ఆయన ఫన్నీగా చెప్పాడు అనమాట. సో అలా బతికి అలా ఒక చిన్న ఇన్సిడెంట్. అలానే ఇంకొక 2-3 కూడా జరిగే ఇన్సిడెంట్స్ అక్కడ అని చెప్పాడు, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఇది హైక్ చేసాం మేము, స్టోన్ మౌంటైన్ పార్క్ని. చాలా పెద్ద హైక్, అంటే చాలా పెద్దదేం కాదు, టెన్నెసీలో చేసిన హైక్ కన్నా ఇది కొంచెం చిన్నదే. బట్ ఏంటంటే స్టోన్ అయ్యేసరికి కొంచెం మళ్ళీ ఎండ కూడా గట్టిగా ఉండే ఆ రోజు, కొంచెం గట్టిగానే, అంటే యూ విల్ గెట్ స్ట్రెయిన్డ్. సో మీరు కనుక హైక్కి వెళ్తే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి. సో చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో జార్జియా. ఒక డౌన్ టౌన్ పార్ట్ మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి, మిగతా అన్ని చెట్లతో కవర్ అయి ఉంది. అసలు నాకైతే భలే అనిపించింది. అసలు ఎన్ని ఇల్లులు ఉన్నా, ఎంత క్రౌడెడ్ ఉన్నా కూడా ఒక ఇల్లు కూడా కనబడట్లేదు. అది మొత్తం ఫుల్గా గ్రీనరీతో మొత్తం కవర్ అయిపోయి ఉంది. నాకైతే అసలు భలే అనిపించింది. ఇదంతా పైన ఏరియా అనమాట. మనం దీనికి హైక్ త్రూ వెళ్ళొచ్చు, లేకపోతే గోండోలో ఒకటి యూస్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. అండ్ మేము హైక్ త్రూ పైకి వెళ్ళి కిందికి దిగేటప్పుడు గోండోలో యూస్ చేసినాము. చూసారు కదా, అట్లానా జార్జియా, అది మన డౌన్ టౌన్. ఇంకొక మినీ డౌన్ టౌన్ ఇది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ యా, డౌన్ టౌన్ ఒకటే మనకు బిల్డింగ్స్ అవన్నీ హై రైజ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి. మిగతాదంతా గ్రీనరీ. అండ్ నేనైతే గ్రీనరీ అంటే జస్ట్ చెట్లేం కాదు, అడవేం కాదు, అక్కడ అన్ని ఇల్లులు ఉంటాయి.
కానీ ప్రతి ఇల్లు ఈస్ కవర్డ్ బై ట్రీస్ అనమాట. వాళ్ళంతా గ్రీనరీ మెయింటైన్ చేశాడు. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. అండ్ ఇది వచ్చేసి గాండోలా రైడ్ మనం వెళ్ళాలనుకుంటుంది. సో రిటర్న్లో మనం గాండోలా రైడ్ ఎక్కేసి జస్ట్ అలా కిందికి వెళ్ళిపోయామన్నమాట. ఇట్ వాజ్ గుడ్, అంటే ఫ్రీ రైడే. సో అండ్ యూ కెన్ కమ్ అండ్ అప్ అండ్ గో ఎనీ టైమ్, అంటే ఎన్నిసార్లు అయినా మీరు వెళ్ళొచ్చు రావచ్చు. సో నాకేం అది అంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దాని నుంచి దిగేటప్పుడు వ్యూస్ కానీ వచ్చేటప్పుడు వ్యూస్ కానీ చాలా బాగుండే. అంటే యూ విల్ హ్యావ్ దట్ క్లియర్ వ్యూస్, యూనో, ఇట్స్ సో గుడ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమన్నా కామెంట్స్ ఉంటే చెప్పండి. ఇంకా కొన్ని మంచి లైవ్స్, కొన్ని మంచి ట్రావెల్ అప్డేట్ వీడియోస్ ఎక్కడికైనా వెళ్తే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫుడ్ వ్లాగ్ కూడా వస్తుంది, బ్యూటిఫుల్ ఫుడ్ వ్లాగ్ కూడా వస్తుంది. సో అది కూడా చూడండి, ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. And stay safe and be happy, and wherever you are, just focus on your life. And I'm saying bye to Atlanta. ఇది అట్లాంటాలోని ఒక చిన్న మర్సిడెస్ బెంజ్ స్టేడియం. వెళ్తూ ఉంటే రిటర్న్లో దారిలో వచ్చింది, సర్లే ఒక క్లిప్ చేశాను. అండ్ I love Georgia and I love Atlanta, and this is the video all about Georgia and Atlanta and my trip. And వెళ్తూనే ఉంటా ఎవ్రీ టైమ్, బట్ దిస్ టైమ్ బికాస్ ఆఫ్ ద ఛానల్ ఐ రికార్డెడ్ ఇట్. సో దిస్ ఇస్ స్మాల్ డౌన్ టౌన్ ఆఫ్ Atlanta, and hope you guys liked it. Thank you. Bye.